రెచ్చగొట్టడం. నువ్వు దేవుడివి అయితే, దైవ కుమారుడివై, ఏమండి ఏం మాట్లాడి అన్నమాట? రెచ్చగొట్టడం కదా అది. నువ్వు దైవ కుమారుడివి అయితే ఈ రాళ్ళని రొట్లుగా చేసుకొని తిను. రెచ్చగొడితే అసలు యేసయ్య ఏం మాట్లాడతారు? సైతన్గా రాళ్ళను కాదురా, కొండల్నే రొట్లుగా చేసేస్తా. ఉండండి, చప్పట్లు కొడతారేంటి మీరు? కొండల్నే రొట్లుగా చేసేస్తా అని అన్నాడా? మీరు చప్పట్లు కొడుతున్నారేంటి మరి? మరి అదే రెచ్చగొట్టడం అంటే. నన్ను రెచ్చగొట్టేసి ఏదో చేయాలనుకుంటున్నారు వీళ్ళు. నేను రెచ్చిపోను. ఈ రాళ్ళని రొట్లుగా చేసుకో అంటే యేసయ్య ఏమన్నాడు? పిచ్చోడ తెక్కలోడా, ఏమనుకుంటున్నావురా? తక్కువ అంచనా వేస్తున్నావు. రాళ్ళను కాదురా, ఈ కొండలనే రొట్లుగా చేసేస్తా. తినరా నువ్వు తినగలిగితే. నేను రొట్లుగా చేసిన వాటిలన్నిట్లు తినే స్టామినా, శక్తి ఉందంటారా నీకు అని అన్నాడా? అనలా. రెచ్చిపోకూడదు, రెచ్చగొడతారు సైతాన్ గాడు. నువ్వు దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్లుగా చేసుకో. నువ్వు దైవ కుమారుడు అయితే ఇక్కడి నుంచి దుమికే. దేవదత్తులు నీకు గాయం తగలకుండా దేవదత్తుల్ని పాదాలు పట్టుకుంటారు కదా, అట్లా అంటే దూకేదేంట? నువ్వు పక్క జరుగు, అసలు నువ్వు పక్క జరుగు. అది దూకాడా? దైవ సంబంధమైన వ్యక్తి ఏ వ్యక్తి కూడా రెచ్చిపోడు.